వెండితెర మీద సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోదు. ఇంకాస్త అదృష్టం కూడా ఉండాలి. ఎంత మంచి నటుడైనా, ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నా సక్సెస్ఫుల్ స్టార్ అనిపించుకోవాలంటే కాలం కలిసి రావాలి. ఇప్పుడు అలాంటి టైం కోసం ఎదురు చూస్తున్నారు రామ్. అందుకే బిగ్ హిట్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో స్టార్ లీగ్ లో సత్తా చాటారు. అయితే హీరోగా మంచి మార్కులు సాధించిన వరుస విజయాలు సాధించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ ఎనర్జెటిక్ స్టార్. 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ని సాధించలేకపోయింది. రెడ్ సినిమా పర్వాలేదనిపించినా ఆ తరువాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ గా మారాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా ఆకట్టుకున్నా వసూళ్ల పరంగా బిగ్ నంబర్స్ రికార్డ్ చేయలేకపోయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని డిఫరెంట్ జానర్లో ట్రై చేస్తున్నారు రామ్. మాస్ యాక్షన్, రొమాంటిక్ డ్రామాలు వర్కౌట్ కాకపోవడంతో హారర్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నది నయా అప్డేట్. ఆ మూవీతో పాటు కొత్త దర్శకుడితో కూడా ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పేశారు. షార్ట్ గ్యాప్ లోనే 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకోసం 2 సినిమాలను ప్యారలల్ గా షూట్ చేయడానికి డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా పాల్గొంటూ కథకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. మరి ఈ ప్రాజెక్టులతో రామ్ కెరియర్ గాడిలో పడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.